హలో గైస్, ఈ వీడియోలో మనం మంచి రివర్సెస్ వచ్చి కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అవుతున్న ఒక 4 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. వాటికన్నా ముందు మార్కెట్ అనాలిసిస్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే కనుక మార్కెట్ ఏదైతే లాస్ట్ 2 వీక్స్లో ఆల్మోస్ట్ నిఫ్టీ 21,750 800 రీజన్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ప్రెజెంట్ చూస్తే కనుక 24,300 లెవెల్స్ మోర్ దాన్ మనకి 2,400 పాయింట్స్ అబోవ్ మనకి లాస్ట్ 2 వీక్స్లోనే 2,400 పాయింట్స్ నిఫ్టీ అనేది రికవరీ కనిపించింది. చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మార్కెట్ పడిపోతుందని చెప్పి చాలామంది చెప్పారు. బట్ మనం డిస్కస్ చేసింది ఏంటి కనుక 22,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ కింద సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన మళ్ళీ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మంచి మొమెంటం ఉండొచ్చు అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి కంటిన్యూస్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించింది అనమాట. ప్రీవియస్గా మనం చూస్తే కనుక 23,800 850 రీజన్స్లో దాకా వచ్చి అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ తారీఫ్స్ వల్ల కింద పడింది. బట్ ఈసారి స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం ఉంది. అది కూడా బ్రేక్ అయ్యి 24,000 లెవెల్ పైన మనకి ప్రెజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ప్రెజెంట్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత సెల్లింగ్ ప్రెజర్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్నూన్ టైం ఈరోజు కూడా మనకి మార్నింగ్ అంతా కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. బట్ మార్కెట్ ఏదైతే ఆఫ్టర్నూన్లో మళ్ళీ బయర్స్ వచ్చి మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేస్తారు. ఆల్మోస్ట్ నిఫ్టీ 160 పాయింట్స్ ప్లస్ అనేది మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. కొంత వాలిటిలిటీ సెషన్ అనేది ఈరోజు నడిచిందనమాట. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే కనుక ఇంకా పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది. బయర్స్ స్టిల్ మనకు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయితే కనుక 24,500 మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. చాలా టైమ్స్ టెస్ట్ చేసింది ఈ రీజన్. ఇది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఇమీడియట్ సపోర్ట్ మనం చూస్తే కనుక 24,000 లెవెల్ మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి 24,800 లెవెల్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ పాసిబిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,500 అలాగే 24,800 750 నుంచి 800 రీజన్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఇమీడియట్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 24,000 లెవెల్ అనమాట. ఈ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సింపుల్ మార్కెట్ అనాలిసిస్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే ఈ వీడియోలో మనం ఒక 4 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ఏవైతే స్ట్రాంగ్ రివర్సెస్ వచ్చి కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్న స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి SW సోలార్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం, సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ 300 నుంచి 303 రూపీస్ మధ్యలో ఈ పర్టికులర్ స్టాక్ని తీసుకొని హోల్డ్ చేస్తాం. లాస్ట్ 3 డేస్ బట్టి కూడా ఈ పర్టికులర్ స్టాక్ హోల్డ్ చేస్తాం. ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు మనకి 329 330 అరౌండ్ రీజన్కి వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 10% దాకా కూడా మేము తీసుకుని పాజిటివ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 330 రీజన్ ప్రజెంట్ స్లైట్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా 350 అలాగే 370 నుంచి 380 రీజన్స్ 375 నుంచి 380 రీజన్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఓవరాల్ ట్రెండ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 225 రీజన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పాజిటివ్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. మార్కెట్స్ కొంత సపోర్ట్ చేస్తే కనుక ఫర్దర్ అప్ సైడ్ మూవ్మెంట్ కూడా ఉండే ఛాన్స్ అనమాట. ఇది మనకి SW సోలార్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వారీ ఎనర్జీస్కి. చాలా మంది స్టాక్ కింద పడిపోతుంది ఈ పర్టికులర్ స్టాక్ని మేము హై లెవెల్స్లో బై చేస్తాం, హోల్డ్ చేయొచ్చా అన్నారు. వారీ ఎనర్జీస్ అనేది పేరెంట్ కంపెనీ, కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ స్టాక్. రిజల్ట్స్ కూడా కొంత అనౌన్స్ చేసింది, అందువల్ల ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ కూడా కనిపించింది అనమాట. బట్ ఓవరాల్గా ఈ పర్టికులర్ స్టాక్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ అనమాట, పేరెంట్ కంపెనీ. స్టాక్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ తర్వాత మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని 2000 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్. మార్కెట్లో రివర్సల్ వచ్చింది. కంటిన్యూస్ ఈ పర్టికులర్ స్టాక్ డైలీ కూడా పాజిటివ్ వెళ్ళింది. ఈరోజు కొంత రిజల్ట్స్ వల్ల స్టాక్లో మంచి మొమెంటం చూసామన్నమాట. బట్ అబ్జర్వ్ చేయండి, ప్రజెంట్ అయితే కనుక ఎగ్జాక్ట్ 3000 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, 2,750 నుంచి 2,800 రీజన్, ఈ రీజన్ బెటర్ అనమాట. ఒకవేళ ఏమైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఇక్కడ రివర్సల్ వస్తే అక్యుములేట్ చేసుకోవడం బెటర్. 3,250 3,500 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ లెవెల్స్ దాకా కూడా ఒకవేళ ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూ అయితే వెళ్ళే ఛాన్స్ అనమాట. చాలామంది హై లెవెల్స్లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే హై లెవెల్స్లో బై చేస్తారో మీరు ఆ లెవెల్స్లో కావాలనుకుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. స్లైట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ పడిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి గైస్. ఎందుకంటే ఇది మనకి రిజల్ట్స్ ర్యాలీ అనమాట. ఈరోజు రిజల్ట్స్ వల్ల ఎస్టర్డే రిజల్ట్స్ వల్ల ఈ పర్టికులర్ స్టాక్లో మంచి మొమెంటం కనిపించింది. గ్యాప్ అప్ తర్వాత కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. బట్ స్లైట్గా కింద ఏమైనా పడితే ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోండి. 3,000 3,250 3,500 రెసిస్టెన్స్ కింద మనకి టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి వారీ ఎనర్జీ సెకండ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. ఎవ్రీడే ఈ పర్టికులర్ స్టాక్ కంప్లీట్గా పాజిటివ్గా అప్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది. స్టాక్ నేమ్ వచ్చేసరికి మోతీలాల్ OFS అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రీవియస్గా 650 రీజన్ బ్రేక్ అయింది. కంప్లీట్ పాజిటివ్
ట్రెండ్ తర్వాత లాస్ట్ 3 డేస్ బట్టి చాలా మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది అనమాట. మార్కెట్స్ ఏమైనా కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 750 పైన రేపు కనుక సస్టైన్ అయితే మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫర్దర్గా మనకి 800, 850, 900 ప్రీవియస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆ రీజన్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి మోతీలాల్ ఓఎఫ్ఎస్ గురించి అనమాట. 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని రేపు కనుక కొంత పాజిటివ్గా మూమెంట్ ఇస్తుంటే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఐటీ లిమిటెడ్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా చాలా మంది అడుగుతుంది, మేము హై లెవెల్స్లో బై చేస్తాం, హోల్డ్ చేస్తామని. టైం పడుతుంది, ఖచ్చితంగా వస్తుంది, హోల్డ్ చేయండి. ఈరోజు మంచి మొమెంటం కనిపించింది, ఆల్మోస్ట్ 13% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఏంటి అంటే కనుక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, కొంత ఏదైతే రీటెస్ట్ చేసింది, సో రెసిస్టెన్స్ దగ్గర ఏదైతే సో బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసి స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 135 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే సో 13%, 15% ర్యాలీ తర్వాత స్టాక్స్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత రివర్సల్ వస్తే మంచి లెవెల్ అనమాట. ఈరోజు 150 రీజన్ ఏదైతే లెవెల్ అనేది టెస్ట్ చేసింది, ప్రీవియస్గా రెసిస్టెన్స్ రీజన్ అనమాట. చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత స్టాక్లో ఫాల్ కనిపించింది. సో మళ్ళీ కూడా 150 లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 165 నుంచి 170 రీజన్ మనకి నెక్స్ట్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి వెళ్ళింది కాబట్టి ఫర్దర్ అప్ సైడ్ మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ అనమాట. 135 పైన సస్టైన్ అయితే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. 150, 165 నుంచి 170 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 4 స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. ఫస్ట్ వన్ SW సోలార్. మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేస్తాం అనమాట. సో తీసుకొని మీకు కావాలనుకుంటే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతారనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. దాంట్లో మీ ఇటువంటి స్టాక్స్ మేము ఆల్రెడీ ప్రియర్గానే తీసుకొని హోల్డ్ చేస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వారి ఎనర్జీస్, థర్డ్ వన్ వచ్చేసరికి మోతీలాల్ ఓఎఫ్ఎస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎన్ఐటీ లిమిటెడ్ గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ కొంత పాజిటివ్గా రివర్సల్ వచ్చి మంచిగా అప్ సైడ్ మొమెంటం కనిపిస్తున్న స్టాక్స్ గైస్. ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కూడా అనాలిసిస్ చేస్తున్న స్టాక్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన వ్యూవర్స్ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే ఆ గ్రూప్లో అడగచ్చు. సో నార్మల్ గ్రూప్ అనమాట. సో చార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.